తర్వాత భారీ స్థాయిలో ఉద్యోగుల్ని నియమించుకున్న సంస్థలు ఇప్పుడు కాస్ట్ కటింగ్ పేరుతో వారిని రోడ్డున పడేస్తున్నాయి. ఇప్పటి వరకు టాప్ టెక్ జైన్స్ అన్ని లే ఆఫ్ల పేరుతో భారీగా ఉద్యోగుల్ని తొలగించాయి. ఇప్పుడు ఆ బాటలోనే ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా నడుస్తోంది. అమెరికా ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ పెద్ద ఎత్తున ఉద్యోగుల్ని తొలగించే నిర్ణయం తీసుకుంది. 2025 అక్టోబర్లో అమెరికా వ్యాప్తంగా కొనసాగుతున్న కార్పొరేట్ లే ఆఫ్స్ తుఫాన్లో తమ సంస్థలోని 5,500 ఉద్యోగుల్ని పడేసింది. అమెరికా ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ కీలక నిర్ణయం తీసుకుంది. 3 రాష్ట్రాల్లో ఉన్న జనరల్ మోటార్స్ ఉద్యోగుల్లో నుంచి 5,500 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో 1,750 మందిని శాశ్వతంగా తొలగించగా మరో 3,750 మందిని తాత్కాలిక సెలవుపై ఉంచనుంది. తాత్కాలిక సెలవులో ఉన్న వీరికి 70% వేతనం, బెనిఫిట్లు కొనసాగుతాయి. ఈ తాత్కాలిక సెలవు 2026 మధ్య వరకు కొనసాగే అవకాశం ఉంది. ప్రధానంగా డెట్రాయిట్లో ఫ్యాక్టరీ జీరో, అలాగే ఒహాయో, టెన్నెస్సీ రాష్ట్రాల్లో ఉన్న బ్యాటరీ ఉత్పత్తి కేంద్రాల్లో ఈ లే ఆఫ్లు జరగనున్నాయి. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి ఐ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. డెట్రాయిట్ ప్లాంట్లో మాత్రమే సుమారు 1,200 మంది ఉద్యోగులు తమ పనిని కోల్పోతున్నారు. ఇంతకుముందు 2 షిఫ్టుల్లో నడిచిన ఈ ఫ్యాక్టరీ ఇకపై ఒకే షిఫ్ట్కి పరిమితం కానుంది. దీనికి కారణం ప్రపంచవ్యాప్తంగా ఈవీలకు భారీగా డిమాండ్ తగ్గడమే. ఈ నేపథ్యంలోనే జీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా అమెరికా ఆటోమొబైల్ రంగం ఎలక్ట్రిక్ వాహనాల వైపు వేగంగా అడుగులు వేస్తూ వచ్చింది. కానీ తాజాగా ఆ మార్కెట్ వేగం మందగించింది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు రేటు తగ్గడం, అలాగే మారుతున్న నియంత్రణ వాతావరణం కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని జీఎం తెలిపింది. ఇప్పటికే ఫోర్డ్, స్టార్బక్స్, ఇన్ట్యూట్ వంటి కంపెనీలు కూడా వేలాది మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. అమెరికాలో ఈవీ కొనుగోళ్లు అంచనాల కంటే తక్కువగా ఉన్నాయి. ట్రంప్ పాలనలో రెగ్యులేటరీ మార్పులు, ఫెడరల్ ట్యాక్స్ క్రెడిట్ ముగింపు వల్ల ఈ పరిణామం చోటు చేసుకుంది. ఫెడరల్ ప్రభుత్వపు $7,500 పన్ను ఈ ఏడాది సెప్టెంబర్ 30తో ముగియడం ఈ పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. ఈ పన్ను రాయితీ ఉండగా వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయడంలో ఆసక్తి చూపారు. కానీ అది ముగియడంతో ఈవీల ధరలు మళ్లీ పెరిగిపోయాయి. దీంతో ఈవీల కొనుగోలుపై ప్రజల ఆసక్తి తగ్గింది. దాంతో ఆటోమేకర్లు నిల్వలు పెరగడం, అమ్మకాలు తగ్గడం వంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. దీంతో జీఎం తన బ్యాటరీ సెల్ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. కంపెనీ ఒహాయోలోని వారెన్, అలాగే టెన్నెస్సీలోని స్ప్రింగ్ హిల్ ప్రాంతాల్లోని యూల్టియం ప్లాంట్లలో బ్యాటరీ ఉత్పత్తిని 2026 జనవరి 5 నుంచి నిలిపివేస్తుంది. దీని ప్రభావం దాదాపు 1,400 మంది ఉద్యోగులపై పడనుంది. అయితే అమెరికాలో ఉన్న తమ ఉత్పత్తి కేంద్రాలను కాపాడేందుకు తాము కట్టుబడి ఉన్నామని, ఈ మార్పుల వల్ల ప్రభావితమయ్యే ఉద్యోగులు తమ సాధారణ వేతనం లేదా జీవితంలో ఒక ప్రధాన భాగాన్ని, అలాగే ప్రయోజనాలను కొనసాగించుకునే అవకాశాన్ని పొందుతారని జీఎం కంపెనీ చెబుతోంది. వారికి హెల్త్ బెనిఫిట్స్, రీహైరింగ్లో ప్రియారిటీ కల్పిస్తామని తెలిపింది. ఈవీ మార్కెట్లో ఒడిదుడుకుల వల్ల జీఎం తన వర్క్ ఫోర్స్ ను తగ్గిస్తోంది. ఈ చర్యలు జీఎం ఈవీ ప్రొడక్షన్లో మార్పులు తీసుకొస్తాయి. 2025లో 2 లక్షల ఈవీలను అమ్మాలని జీఎం ప్లాన్ చేసింది. కానీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రెగ్యులేటరీ మార్పుల కారణంగా సేల్స్ భారీగా తగ్గిపోయాయి. ట్రంప్ ఐఆర్ఏను రద్దు చేసి ఈవీ మ్యాండేట్లను తొలగించారు. దీంతో జీఎం హైబ్రిడ్, ఐసీ వెహికల్స్ వైపు దృష్టి పెట్టింది. ప్రస్తుతం కంపెనీ తాత్కాలికంగా ఉత్పత్తిని తగ్గించినప్పటికీ ఆ సిబ్బందిని పూర్తిగా తొలగించడం లేదు. కొంతకాలం తర్వాత మార్కెట్ స్థిరపడితే మళ్లీ పునరుద్ధరణ చేపట్టే అవకాశం ఉంది. ఇక ఈ లే ఆఫ్స్ కేవలం ఈవీ మార్కెట్ మందగింపు ఫలితం మాత్రమే కాదని, కంపెనీ తాజా వ్యూహాత్మక మార్పుల ఫలితమూ కూడా కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెల ప్రారంభంలోనే జీఎం తన ఈవీ వ్యూహం మార్పుల కారణంగా $1.6 బిలియన్ ఆర్థిక భారాన్ని భరించాల్సి వస్తుందని ప్రకటించారు. ఇదంతా అమెరికా ప్రస్తుత రాజకీయ, ఆర్థిక పరిస్థితులతో కూడా ముడిపడి ఉంది. ట్రంప్ ప్రభుత్వంలోని నియంత్రణ మార్పులు, పర్యావరణ ప్రమాణాల సడలింపు, ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీల తగ్గింపు, ఇలా ఇవన్నీ కంపెనీల వ్యాపార ప్రణాళికలపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. అమెరికాలోని ఆటోమొబైల్ రంగం ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులు జీఎం తీసుకున్న నిర్ణయంతో బయటపడ్డాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఒకవైపు ప్రపంచం గ్రీన్ ఎనర్జీ వైపు పరుగులు పెట్టాలని చూస్తున్న సమయంలో
మార్కెట్ పరిస్థితులు, ప్రభుత్వ విధానాలు, ఉత్పత్తి వ్యయాలు ఆ మార్పు వేగాన్ని తగ్గిస్తున్నాయి. డెట్రాయిట్ వంటి నగరాలు ఒకప్పుడు అమెరికా పరిశ్రమల గుండెలాంటి ప్రాంతాలు. కానీ ఇప్పుడు మళ్లీ అదే ప్రాంతాల్లో నిరుద్యోగం, కార్మిక ఆందోళనలు, ఉత్పత్తి తగ్గుదలలు కనిపిస్తున్నాయి. మొత్తంగా జనరల్ మోటార్స్ ఈ లే ఆఫ్ నిర్ణయం ఆటోమొబైల్ రంగానికి హెచ్చరికలా మారింది. ఇది కేవలం ఒక కంపెనీ సమస్య కాదని, ఇది అమెరికా ఆటోమొబైల్ పరిశ్రమలోని ఎలక్ట్రిక్ మార్పు సవాళ్లకు ప్రతీక అని విశ్లేషకులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఈవీ మార్కెట్ మళ్లీ చురుకుగా మారితే జీఎం వంటి కంపెనీలు మళ్లీ ఉత్పత్తిని పెంచవచ్చు. కానీ ఆ పరిస్థితులు మళ్లీ రావాలంటే మాత్రం చాలా సమయం పట్టే అవకాశం ఉంది.